సాల్మాన్ జర్నీ యూట్యూబ్ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారములు. ఇప్పటిదాకా మొదటి భాగాన్ని వీక్షించాం. ఇప్పుడు చర్చి లోపలి దివ్యబలి పూజ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ఇలాగే ముందుకు వెళ్ళడానికి మీ సహాయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరణాదుడైన యేసు క్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ఓ సర్వేశ్వర, నాకు సహాయము చేయరండు, త్వరపడి నాకు సహాయము చేయుడు. మీరే నాకు రక్షణము, ఇక ఎంత మాత్రము జాగు చేయకుడు. మరి ఈ పూజలో యోగ్య రీతిలో పాల్గొనడానికి మనం చేసిన పాపములను ఒప్పుకొని ఆ ప్రభు యొక్క క్షమాపణ కోసం ప్రార్థించుదాం. మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. పాట నంబర్ 172. దీవిలో దేవునికి మహిమ అని పాడండి దోతల పాట, భూమిలో ప్రజలకు శాంతి అని పాడండి ఆనందముగా. దీవిలో దేవునికి మహిమ అని పాడండి దోతల పాట, భూమిలో ప్రజలకు శాంతి అని పాడండి ఆనందముగా. మహిమ 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 పాడెదము మహిమ, దైవ కుమార మహోన్నతుడ మహిమ ప్రతాపనీకే. మహిమ 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 పాడెదము మహిమ, మహిమ 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 పాడెదము మహిమ. పరిశుద్ధాత్మ నిన్ను ఆరాధిస్తాము, ప్రేమ స్వరూప నిన్ను స్తుతిస్తాము, ప్రేమ స్వరూప నిన్ను స్తుతిస్తాము. త్రియేక దేవ కృతజ్ఞతలివిగో, మహిమ ప్రతాపనీకే. ఆమేన్ 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 ఆమేన్. మా కర్తయగు సర్వేశ్వర,
మీ దాసులకు దాపుల నుండి మిమ్ము ప్రార్థించు వారికి మీ శాశ్వత కరుణను ప్రసాదింపుడు. మీరే మా కర్తయు ఏలికయు అని మేము ఆనందించుచున్నాము. మాకు మీ వరములను ప్రసాదించి సురక్షితముగా వాటిని కాపాడునట్లు మిమ్ము ప్రతిమాలుచున్నాము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడు మనాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇది ప్రభుని వాక్కు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభు అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా ఉంటివి. నీవు నరులను మట్టిగా మార్చెదవు. నరులారా మీరు మరలా మన్నై పొండని పలికెదవు. నీకు 1000 ఏండ్లు ఒక్క రోజుతో సమానము. అవి గతించిపోయిన నిన్నటి దినముతోను రేయి అందలి ఒక్క జాముతోను సరి సమానము. అందరూ ప్రభు అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా ఉంటివి. నీవు నరులను వరద వలె ఈడ్చుకొని పోయేదవు. వారు కల వంటి వారు, ఉదయమున మొలకెత్తు గడ్డి వంటి వారు. అది వేకువన ఎదిగి పూలు పూయును, సాయంకాలం పోవును. అందరూ ప్రభు అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా ఉంటివి. మా ఆయుష్కాలము ఎంత స్వల్పమైనదో మేము గ్రహించున్నట్లు చేయము. దాని వలన మేము విఘ్నులము అగుదుము. ప్రభు నీ క్రోధమును అణుచుకునుము. నీ వింతను ఎంతకాలము కోపింతువు. నీ దాసుల మీద దయచూపుము. అందరూ ప్రభు అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా ఉంటివి. వేకువన మమ్ము నీ ప్రేమతో నింపుము. మా జీవిత కాలమందల్లా మేము సంబరముతో కేరింతలు కొట్టుదుము. మా దేవుడైన ప్రభు నీ అనుగ్రహమును మాకు దయచేయుము. మా కార్యమును ఎలా సఫలము చేయుము. అందరూ ప్రభు అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా ఉంటివి. కొలస్సీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు మరియు 9వ వచనం నుండి 11వ వచనం వరకు. సహోదరులారా, మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడింది కనుక పరలోకమంతటి వస్తువుల కొరకు కాంక్షింపుడు. అచ్చట దేవుడి కుడి ప్రక్కన క్రీస్తు తన సింహాసనం పైన అధిష్ఠించి ఉంటుంది. మీరు మీ మనసులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీద కాక అచ్చట పరలోకమునందు గల వస్తువుల పైన లగ్నము చేయుడు. ఏదైనా మీరు మరణించుకుని మీ జీవితము క్రీస్తుతో పాటు దేవుని యందు గుప్తమై ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు కనబడుదు. జారత్వము, అపవిత్రత, మోహము, దురాశ, ధనాపేక్ష వంటి ప్రపంచిక వ్యామోహములను మీరు తుదముట్టించవలెను. అబద్ధములో ఆడక ఏలైనా మీ పాత స్వభావము దాని అలవాట్లతో పాటు త్యజించి కొత్త స్వభావమును ధరించినారు కదా. తనను గూర్చి మీరు నిన్నే పిలుస్తున్నా, నీ చెవి యొగ్గి నా మొరను ఆలకించవా. యేసయ్యా యేసయ్యా నిన్నే పిలుస్తున్నా, నీ చెవి యొగ్గి నా మొరను ఆలకించుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. గురుగాక మీ ఆత్మతోను ఉండునుగాక. నీతులుగా గారు వ్రాసిన
పవిత్ర సువిశేషములోని భాగము. ఏలిన వారా మీకు మహిమ కలుగును గాక. లూకాసు వార్త 12వ అధ్యాయము 13వ వచనము నుండి 21వ వచనము వరకు. లూకాసు వార్త 12వ అధ్యాయము 13వ వచనము నుండి 21వ వచనము వరకు. నుండి ఒకడు, బోధకుడా, పిత్రార్జితమున నాకు పాలు పంచుమని నా సహోదరునితో ఒక మాట చెప్పుము అనెను. అందుకు యేసు, నన్ను ఎవడు మీకు తీర్పరిగాను లేక పంపిణీదారునిగాను నియమించెనో? జాగరూకత వహింపుడు, ఎట్టి లోపములకును లోను కాకుడు. ఎలయనా మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు అని చెప్పెను. యేసు ఇంకను వారితో ఒక ఉపమానమును చెప్పాను. ఒక ధనవంతునికి సమృద్ధిగా పంటలు పండినవి. అతడు ఇట్లనుకొనెను, నేను ఏమి చేయవలెను? పంటలు భద్రపరుచుకున్నటకు నాకు చాలినంత స్థలము లేదు. ఒక పని చేసిదను, కొట్లు పడగొట్టించి వానిని ఇంకను పెద్దవిగా కట్టెదను. అందు నా ధాన్యమును సరుకులను అన్నిటినీ భద్రపరిచెదను. నాతో ఇట్లని చెప్పుకొందను, నా ప్రాణమా, నీకు అనేక సంవత్సరములకు సరిపడు గొప్ప సంపదలున్నవి. సుఖముగా ఉండుము, తిని త్రాగి ఆనందింపుము. కానీ దేవుడు అతనితో, ఓరి అవివేకి, ఈ రాత్రికి నీ ప్రాణములు తీసివేయబడును. అప్పుడు నీవు కూడబెట్టినది ఎవరికి చెందును అనెను. తన కొరకు ధనము కూడబెట్టుకుని వారి స్థితి ఇట్లే ఉండును. వారు దేవుని దృష్టిలో భాగ్యవంతులు కారు అని చెప్పెను. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 నాకు మంచి ఇల్లు కావాలి అని కోరుకునే వాళ్ళు ఎవరు చేయొద్దండి. దేవుని సన్నిధిలో ఉన్నాం, పవిత్ర పీఠం ముందు ఉన్నాం, పూజలో ఉన్నాం. నాకు మంచి ఇల్లు కావాలి, మా బిడ్డలకు కావాలి అని కోరుకునే వాళ్ళు చేయొద్దండి. వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని మీ యొక్క తలంపును దీవించునుగాక. ఆమేన్. ఆమేన్ అనండి అందరూ. ఆమేన్. ఆమేన్. ఆమేన్ అంటే జరగాలని అర్థం కదా. అర్థమైందా? జరుగునుగాక, అగునుగాక అని. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 మేమందరం దేవుడిచ్చిన దాన్ని బట్టి సంతోషంగా ఉన్నాము అన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్. మీ అందరికీ శుభాకాంక్షలు. ప్రియ బిడ్డలారా, ఈరోజు రెండు విషయాలు తెలుసుకుందాం. రెండు. మొట్టమొదటిది, నీ ఆనందము, నీ రక్షణ ఈ లోకములో ఉండేది కాదు. ఈ లోక వస్తువుల మీద దాని నుండి నీకు రాదు. మొట్టమొదటిది, నీ ఆనందము, నీకు ఇచ్చే రక్షణ, నీకు వసగబడే రక్షణ ఈ లోక వస్తువుల నుండి కానీ, ఈ లోక వస్తువుల మీద నుండి కానీ వచ్చేది కాదు. రెండవది, నీ ఆనందము, నీ సంతోషము, నీకు వచ్చే రక్షణ దేవుడి నుండి వచ్చేది. దేవుడి నుండి వచ్చేది. ప్రియ బిడ్డలారా, దేవుడి నుండి వచ్చేది. ఈ లోకం ముఖ్యం కాదు మనకి, దేవుడు ముఖ్యం అని ఈరోజు పట్టణాలు తెలియచేస్తూ ఉన్నాయి. అందరూ అంటారు కదా, ధనం మూలం, ఏమంటారు? ధనం మూలం పైసా మే పరమాత్మ హాయ్. డబ్బులుంటేనే ఏదైనా, డబ్బులు లేకపోతే పలకరించే వాళ్ళు కూడా ఉండరంట. ఈ లోకంలో, ఈ లోక దృష్టిలో డబ్బులుంటేనే ఏదైనా అన్నట్లుగా భావం నడుస్తూ ఉంది. అలాంటి మనస్తత్వం నడుస్తూ ఉంది. చూశారు కదా, వాడు ఏమనుకున్నాడు? నాకు అన్నీ ఉన్నాయి, నాకు అన్నీ ఉన్నాయి. ఓ ప్రాణమా,
నీవు సుఖముగా ఉండుము, తిను, త్రాగు, సంతోషంగా ఉండు, ఆనందించు. నీకు సంవత్సరాల తరబడి సంపదలు ఉన్నాయి అని ఆయన అనుకుంటూ ఉన్నాడు. ప్రభు ఏమంటున్నాడు? ఓరి అవివేకి, నేడే నేను నీ ప్రాణమును తీసుకునినా, నేడే నువ్వు చచ్చిపోతే నీ పరిస్థితి ఏంటిరా? కరోనా సమయంలో అందరం చూశాం. కరోనా సమయంలో అందరం చూశాం ప్రియబిడ్డలారా కదా. అందుకే మనం గుర్తుపెట్టుకోవాలి, ఉపదేశకుడు చాలా చక్కని సందేశాన్ని అందిస్తూ ఉన్నాడు ఈరోజు. కానీ వీటన్నిటి పట్ల లోపం ఉంటారు. తినే కాడ, అదేవిధంగా దేవుడి కాడ, పేదవాని కాడ, అభిషిక్తులు, దేవుని యాజకుల దగ్గర, వీటి దగ్గర లోపంగా ఉంటారంట. లోపం అంటే పిసినారులుగా ఉంటారు కదా. అందరూ 10వ వంతు వాళ్ళు కదా ఇస్తున్నారా? మీరు ఈ వారంలో పనిచేశారు, దాంట్లో 10వ వంతు దేవుడికి వాళ్ళు ఇస్తున్నారా? ఇవ్వట్లేదంటే ఏంటి? అందరూ దేవుడి దగ్గర మీరు పిసినారులు ఉన్నట్లే కదా. పేదవాడికి చేయాలి. ఆ 10వ వంతు అనేది పేదవాడికి ఏం చేయొచ్చు? దేవాలయానికి ఇవ్వచ్చు, సాములూరికి ఇవ్వచ్చు. ఇవ్వట్లేదంటే పిసినారుల కింద లెక్కే, లోపంతో ఉన్నట్లే. ప్రియబిడ్డలారా, ఏమంటున్నాడు? మీరు ఇంత కష్టపడుతున్నారు, ఇన్ని చేస్తున్నారు, చివరికి అవి మీ వారసులకు ఇచ్చేయే కదా. వాడు ఏం చేస్తాడు? కష్టపడ్డు ఏం చేయడు? బ్రహ్మాండ కాలు మీద కాలు వేసుకొని తింటాడు. మీరు ఎంత కష్టపడ్డది కూడా వాడు చూడంట. ప్రియబిడ్డలారా, ప్రస్తుత సమాజం అనేది ఇలా నడుస్తూ ఉంది. చక్కగా ఉపదేశకుడు ప్రస్తుత సమాజం నడిచే తీరును బట్టి చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత చదవండి. ఇది ఏదో వ్యర్థమే, అక్రమమే. నీవంతా కూడబెట్టి మీ కుటుంబ సభ్యులకి ఇచ్చావనుకో, అది వ్యర్థం అంట, అది అక్రమం అంట కదా. దేవుడికి ఇచ్చేది దేవుడికి ఇవ్వాలంటే, పేదవాడికి ఇచ్చేది పేదవాడికి ఇవ్వాలి. ఇవన్నీ కూడా మీ వారసుడికి మొత్తం అంటగట్టావనుకో కదా, అక్రమం అని అంటున్నాడు, వ్యర్థం అంటున్నాడు. ప్రియబిడ్డలారా, అది మీరు దేవుడికి ఇస్తే 1000 దేవుడు నీకు ఇస్తాడు, పేదవానికి ఇస్తే 1000 దేవుడు నీకు ఇస్తాడు. ఎన్ని కష్టాలు పడుతున్నావు, తినక్క ఎన్ని శ్రమలు పడుతున్నావు. కొన్నిసార్లు నీకు బాగలేకపోయినా నువ్వు చూపించుకో, నీ పిల్లలు చూపిస్తూ ఉంటావు. ఎన్ని చేసినా కూడా అన్నీ కూడా నీకు వ్యర్థంగా కనపడతాయి, నీకు లాభంగా కనపడదు. ప్రియబిడ్డలారా, ఎన్ని వ్యయ ప్రయాసాలు పడినా కూడా పరిస్థితి అలా ఉంటుంది. నాకు తెలుసు, కుటుంబం వాళ్ళ అమ్మ నాన్న పేదవాళ్ళు, కష్టపడి వాళ్ళకున్న ఇల్లు కూడా తాకట్టు పెట్టి పొలం అమ్మి వాళ్ళ అబ్బాయిని బాగా చదివించి అమెరికా పంపించారు. ఆడ చదువుకి ఖర్చులు పెట్టారు. ఏం చేయాలి పిల్లలు? వాడి జాబ్కి వెళ్ళినాక ఏం చేయాలి? డబ్బులు వచ్చినప్పుడు ఏం చేయాలి? అమ్మా నాన్నలు పంపించాలి, ఇంటికాడ ఉన్న అప్పులు తీర్చాలి, వాళ్ళకి సహాయంగా ఉండాలి. ఏం లేవు, తినటం, తాగటం, ఆనందించటం. ఓ నా ప్రాణమా సుఖముగా ఉండుమో, మంచి జాబ్ వచ్చింది, ఎంజాయ్ చేయి. ఇది ప్రియబిడ్డలారా. సరే, కొన్నాళ్ళకి వాళ్ళ నాన్న బాగా ఇబ్బందులు పడుతూ ఉన్నాడు, ఇంకా ఆరోగ్యం పాడైపోయింది, ఆరోగ్యం క్షీణించిపోయింది, ఆసుపత్రిలో సీరియస్గా ఉన్నాడు. అన్న కొడుకు ఏం చేయాలి? ఇంటికి రావాలి, ఇంటికి వచ్చి కొద్దిగా నాన్న దగ్గర ఉండి, అమ్మా నాన్న దగ్గర ఉండి చూసుకోవాలి. వాళ్ళకి ఏం లేవు, స్పందనే లేదు. చివరికి నాన్న చచ్చిపోయాడు. నాన్న చచ్చిపోతే ఏం చేయాలి? కొడుకు ఒకగానొక కొడుకు కదా, ఏం చేయాలి? వచ్చి దహన కార్యక్రమాలన్నీ కూడా చేయాలి. అవి వచ్చి భూస్థాపిత కార్యక్రమాలన్నీ కూడా చేయాలి. వాడికి జాబు, ఆ డబ్బులు, వాడి సంపద, సిరి సంపదలు అయ్యే ముఖ్యమైపోయినాయి. ప్రియబిడ్డలారా, నాకు తెలిసిన కుటుంబం గురించి మీకు చెబుతున్నా. ఇలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. ఓ మానవా, జాగరూకులై ఉండండి, జాగరూకుడై ఉండు.
అని ఈనాటి పట్టణాలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి. అంతకుముందు ఆదివారం దేవుణ్ణి ప్రేమించు, తోటి సోదరుని ప్రేమించు అని చెప్పారు. పోయిన ఆదివారం పరలోక ప్రార్థన, నీవు యేసుప్రభు నేర్పినటువంటి ప్రార్థనలో జీవించు, ఆ ప్రార్థన నీ జీవితం కావాలి అని తెలియచేస్తూ ఉన్నారు. ఈరోజు నువ్వు అనుకుంటూ ఉన్నావు ఈ లోకంలో డబ్బే ముఖ్యమని, సిరి సంపదలు ముఖ్యమని. ఇవన్నీ వ్యర్థం. నీకు ముఖ్యం ఎవరని చెబుతున్నారు? చాలాసార్లు మన పొరపాటు ఏంటంటే డబ్బే సర్వస్వం అనుకుంటాం. కాదు, క్రీస్తే సర్వస్వం. క్రీస్తు మన యందు ఉన్నాడు, ఆ క్రీస్తే సర్వస్వం. పౌలు గారు చాలా చక్కగా చెబుతూ ఉన్నాడు, మీరు యేసుక్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడ్డారు. అటువంటి మీరు ఈ ప్రపంచ వస్తువులపై మీ దృష్టిని పెట్టక పరలోకమందలి వస్తువులపై మీ దృష్టిని పెట్టండి. ప్రేమిడలారా, ఈ వారం రోజులు దేవుణ్ణి ఎన్నిసార్లు గుర్తుపెట్టుకున్నాం? దేవుణ్ణి చూడమంటున్నారు, దేవుని మీద మనసును పెట్టమంటున్నారు. మనకి డబ్బు అవసరం కాదంటలా, కానీ డబ్బే జీవితం కాకూడదు. డబ్బు మనకు సహాయపడాలి. డబ్బే జీవితం ఎప్పుడైందంటే వాడు మానసిక రోగస్తుడు కదా. డబ్బు కోసం కుటుంబాలను వదులుకుంటున్నారు, తల్లిదండ్రులు వదులుకుంటున్నారు, అత్తామామలను వదులుకుంటున్నారు, కోడల్ని అల్లుల్ని వదులుకుంటున్నారు, బిడ్డల్ని వదులుకుంటున్నారు, భార్యాభర్తలు కూడా కొన్నిసార్లు విడిపోతున్నారు డబ్బు కోసం. వీళ్ళందరూ మానసిక రోగుల కింద లెక్కే. మనకి సాధనం డబ్బు అనేది. ప్రియబిడ్డలారా, పైసామే పరమాత్మ హై అనుకుంటే ఎట్లా కదా. కానీ లోకం అలా ఉంది. డబ్బుంటే పలకరిస్తారు, డబ్బు లేకపోతే విలువ లేదు. కానీ దేవుని దృష్టిలో అది కాదు. దేవుని దృష్టిలో ఇది కాదు, అదంతా వ్యర్థం. అట్లా అనుకునేది అంతా వ్యర్థం. దేవుని దృష్టిలో ముఖ్యమైనది ఏంటంటే యేసు క్రీస్తు భగవానునిపై దృష్టిని పెట్టడం. యేసు క్రీస్తు భగవానునిపై దృష్టి పెట్టడం. పోయిన ఆదివారం అవ్వాతాతల పండుగ చేసుకున్నాం. కొంతమంది అవ్వలు తాతలు మా మనవళ్ళు పట్టించుకోలేదు, మా మనవరాళ్ళు పట్టించుకోలేదు, మా ఇంట్లో వాళ్ళు పట్టించుకోలేదు అనుకోవచ్చు. మరి చక్కగా వచ్చి గుళ్ళో మనం సన్మానం చేసుకున్నాం. అదేవిధంగా మనవాళ్ళు కూడా మా పెద్దవాళ్ళు పట్టించుకోవట్లేదు అని అనుకోవచ్చు. పెద్దవాళ్ళు చెయ్యి పెట్టి ఆశీర్వదించారు, ఓ మనవడా మనవరాలా నీవు చల్లగా ఉండాలి, దేవుని దీవెనలతో వర్ధిల్లాలి అని. మన జీవితం ఇలాంటిది. మనకి శ్రమలు తప్పో, పనులు తప్పో, దుఃఖం తప్పదు. రాత్రులు కూడా సరిగా నిద్రపోలేవు. మనందరం ఏమనుకుంటాం? ఏం జీవితం ఈ జీవితం అని అనుకుంటాం కదా. ఏం జీవితం ఈ జీవితం. పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఇలా చేస్తే వాళ్ళు నాతో సరిగా మాట్లాడరు. ఏం జీవితం ఈ జీవితం. మరి పిల్లల్ని ఇంత చేసి అంత చదువు చదివించా, ఉద్యోగాలు రావట్లేదు. ఏం దేవా నువ్వు ఏడున్నావయ్యా, ఏందయ్యా, ఏంది మా జీవితాలు ఎడిపోతున్నాయి అనేటటువంటి ఆలోచనలతో ఉంటాం, శ్రమతో ఉంటాం, దుఃఖంతో ఉంటాం. రాత్రులు నిద్ర కూడా పట్టదు. ఇది మానవుని ప్రయాణం, విశ్వాస ప్రయాణ జీవితం ఇది. ప్రియబిడ్డలారా, నువ్వు డబ్బులు తీసుకుపోయి ఆందిన ఒక చోట పెట్టి అసలు పట్టించుకోలేదనుకో, కొన్నిసార్లు చదపురుగులు ఏమవుతాయి? డబ్బులు కూడా తినేస్తాయి. అర్థమైందా? ఈ లోకంలో సంపదలు కూడబెట్టుకోనవలదు. చదపురుగులు తుప్పు వానిని తినివేయును. తర్వాత దొంగలు ఏం చేస్తారు? డబ్బులు ఉన్న ఇళ్లలో దొంగలు పడి డబ్బులు దొంగతనం చేస్తారు. నీ సంపదలు ఎక్కడుండాలి? పరలోకంలో ఉండాలి. అదేవిధంగా మీ కుటుంబం గుడికి వచ్చారా? దివ్య పూజారాధనలో పాల్గొన్నారా? విచారణ గురువులకి సహాయంగా ఉన్నారా? దేవాలయంలో జరిగే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారా?
పేదవాళ్ళకి సహాయం చేశారా? ప్రియబిడ్డలారా, పరలోకంలో ఇవే మన ధనం. పరలోకంలో మనం కూడబెట్టుకునే ధనం ఇదే. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. వారంలో మనం 2 గంటలు దేవుని సన్నిధిలో ఉంటున్నాం. ప్రధానంగా మిగతా రోజులంతా పని పాటలు అయ్యి చూసుకుంటూ ఉన్నాం. మరి ఆ 2 గంటలు కూడా యేసుక్రీస్తుపై నిమగ్నమై బంగారపు గొలుసు ఎన్నిసార్లు చూసుకుంటావు? బైబిల్ ఎన్నిసార్లు చూస్తావు? కదా. ప్రియబిడ్డలారా, డబ్బులు ఉన్నాయా లేవా ఎన్నిసార్లు చూసుకుంటావు? బైబిల్ ఎన్నిసార్లు చూసుకుంటావు? ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఇది నీ సంపదలున్న చోటనే నీ హృదయం ఉండును. నీ సంపదలున్న చోటనే నీ హృదయం ఉండు. డబ్బు సంపద, సిరి సంపదల సంపద, ఏ సంపద? పరలోకమనే సంపద. మన సంపద అనేది పరలోకంలో ఉన్న సంపద కావాలి. మోక్షానికి వెళ్ళేటట్టు ఉండాలి. ప్రియబిడ్డలారా, అలా వెళ్ళాలి అంటే దేవుణ్ణి ప్రేమించాలి, తోటి సోదరుని ప్రేమించాలి. పుండ్లు, ఒంటినిండా పుండ్లు రసిక గారుతా ఉన్నాయి. ఆయన బాగా వాంతి చేసుకుంటా ఉన్నాడు. ఒక ఆమె ముసలామె వెళ్ళి బేసిన్ తీసుకెళ్ళి ఆ వాంతి కింద పడకుండా పట్టుకుంటా ఉంది. ఆయన పుండ్లు తుడుస్తూ ఉంది, సహాయం చేస్తూ ఉంది. ఎవరు ఆ ముసలామె? ఎవరు? మదర్ తెరెసా గారు. స్టేజ్ మీద బ్రహ్మాండం చేశారు. అసలు మీరు ఆమెను గుర్తుపెట్టుకుంటారో లేదో. స్టేజ్ మీద బ్రహ్మాండమైన ఫోటో బాగా గీశాడు ఆయన. చక్కగా ఆర్ట్ బాగా చేశాడు. మరి ఆమె అంటూ ఉంది, జనాలందరూ కూడా ముక్కు పూసుకొని ఉంటా ఉన్నారు, అబ్బే అబ్బే రోత ఉంది అని. నేను యేసు ప్రభు శిష్యురాలను, నేను ఆయనకి సేవ చేసుకుంటున్నాను. ఈ పుండ్లు, రసిక గారి పుండ్లు ఉన్నటువంటి ఈ వ్యక్తి, వాంతి చేసుకునేటటువంటి ఈ వ్యక్తిలో నేను యేసుక్రీస్తు భగవానుని చూస్తున్నాను, నా యేసయ్యను చూసుకుంటున్నాను. నేను వాళ్ళకి సేవ చేసుకుంటున్నాను, నా ప్రభువుకి సేవ చేసుకుంటున్నాను అని చాలా గొప్ప సందేశాన్ని ఇచ్చింది. ప్రియబిడ్డలారా, పరలోకములో నేను నా సంపదను కూడబెట్టుకుంటున్నాను అని చెప్పింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఎన్ని గొడవలు ఆడుతూ ఉంటాం, ఎంత కుళ్ళు కుట్రలతో ఉంటాం, ఎంత అహంకారంతో ఉంటాం, ఎంత స్వార్థంతో ఉంటాం. గుర్తుపెట్టుకోవాలి, ఈ లోకంలోకి వచ్చేటప్పుడు మనం ఏం తీసుకొని రాలేదు. ఈ లోకం నుండి మనం వెళ్ళేటప్పుడు ఏం తీసుకొని వెళ్తామా? చెప్పండి. ఈ లోకం నుండి మనం వెళ్ళేటప్పుడు ఏం తీసుకొని వెళ్తామా? చెప్పట్లేదు. ఏంది? భయపడుతుంది, అమ్మో ఇవన్నీ వదిలిపెట్టుకుపోతానేమో అని. నా గొలుసు, నా ఇల్లు, నా సంపద ఇవి వదిలిపెట్టుకొని నేను వెళ్ళను రా నాయనో అని అనుకుంటున్నావా? తప్పదు, అందరు వెళ్ళాల్సింది. ఈ లోకానికి వస్తా ఏమి తెచ్చావు, ఇక్కడి నుంచి వెళ్తా ఏమి తీసుకెళ్తావు? ఆ ధనం కోసం కుటుంబాన్ని కూడా వదిలేస్తున్నారు. ధనం కోసం సొంత రక్త సంబంధాన్ని కూడా వదిలేస్తున్నారు. చూసారా? మనీ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఈవిల్స్. ధనం అన్ని దుర్గుణాలకు చేటు మూలం. డబ్బు ఉపయోగం, కానీ డబ్బే జీవితం అయితే వాడు మానసిక రోగే. వాడిని మెంటల్ అసైలంలో పెట్టాలి. సహజం కదా. బాగా పంట పండింది, ఆ పంటనంతా పెట్టుకుంటాం. మన కాడ చోటు లేకపోతే ఏం చేస్తాం? గోడౌన్లోకి తీసుకెళ్ళి గోడౌన్లో పెట్టుకుంటాం. మంచి రేట్ వచ్చినప్పుడు అమ్ముకుంటాం కదా, అమ్ముకుంటాం. దాన్ని గుడికి కొంత ఇస్తాం. మొట్టమొదటి ఫలాలు గుడికి ఇవ్వాలి కదా, మొట్టమొదటి ఫలాలు. జీవితం నీటి మీద బుడగ లాంటిది. ఇవాళ ఉంటాం, రేపు వెళ్ళిపోతాం. అందరూ దేవుణ్ణి ప్రేమించాలి, పేదవాళ్ళను చూడాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి, మన దేవాలయాన్ని ప్రేమించాలి, మన గురువుని ప్రేమించాలి, మన సంఘాన్ని ప్రేమించాలి. మన కుటుంబంలో అందరం ప్రేమ, సమాధానం, శాంతి, ఐక్యంతో కలిసిమెలిసి ఉండాలి. ప్రియబిడ్డలారా,
మన పిల్లల్ని బాగా చదివించుకోవాలి, మంచి ఉద్యోగాల్లో ఉండేలా చూసుకోవాలి. దానికన్నా ముఖ్యం మన పిల్లల్ని గుడికి తోలుకొని రావాలి. మన కుటుంబ సభ్యులందరినీ గుడికి తీసుకొని రావాలి. గుళ్ళో జపమాలు చెప్పుకోవాలి, గుళ్ళో పూజలో పాల్గొనాలి, బైబిల్ పాటలు పాడాలి, అదేవిధంగా బైబిల్ గ్రంథం చదవాలి. మనందరం కూడా ఆ దేవుణ్ణి ఒక సంఘంగా, ఒక కుటుంబంగా స్తుతించాలి. దయామయుడు, కరుణామయుడు. ఆయన చెంతకు వచ్చి ఆయన సన్నిధిలో మనం ప్రార్థిస్తే తప్పకుండా ఆలకిస్తాడు. ఓ దేవా, మీ యందు పరలోకమందు మా సంపదలు ఉంచుకునేలా మమ్మల్ని దీవించయ్యా. మాకు కావలసిన అనుదిన ఆహారం, మా కుటుంబాన్ని నడిపించుకోవడానికి కావలసిన శక్తిని దయచేయి అని ప్రార్థన చేసుకున్నాం. మనందరం మన అవసరాలు, సంఘ అవసరాలను ప్రభువుకి అర్పించుకుందాం. పాపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను, గుడి పెద్దలను, మడదల సభ్యులను, ప్రతి క్రైస్తవ బిడ్డను ఆశీర్వదించి అందరికీ కావలసినటువంటి పరిశుద్ధాత్మ అనుగ్రహాలను దయచేసి అందరూ పరలోకములో గొప్ప సంపదను సంపాదించుకునే భాగ్యాన్ని దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ దేవా, మా మేడికొండూరు విచారణను దీవించండి. ప్రత్యేకముగా మా మేడికొండూరు గ్రామాన్ని దీవించండి. క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు అందరూ కలిసిమెలిసి ఒక కుటుంబంగా జీవించే భాగ్యాన్ని దయచేయమని, అందరూ కూడా మీ యొక్క సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో, అన్ని వ్యాపారాలతో వృద్ధి చెందేటట్లుగాను మా ఈ గ్రామాన్ని పవిత్రాత్మ యందు అంచెలంచెలుగా ఎదిగేలా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మా క్రైస్తవ కుటుంబాలను ఆశీర్వదించండి. చిన్నారి బిడ్డలకు మంచి జ్ఞానాన్ని, బంగారు భవిష్యత్తును దయచేయండి. మరి పనులు చేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి వాళ్ళ పనుల్లో తోడుగా ఉండండి. అనారోగ్యంగా ఉన్న వారిని మీ కుమారుడైన యేసు క్రీస్తు గాయపడినటువంటి హస్తములతో తాకి వారికి స్వస్థతను దయచేయండి. వృద్ధులను దీవించి వారికి మీ యొక్క తోడ్పాటును అందించండి. యువతి యువకులకు మీరే మార్గదర్శి అయి వారికి కావలసిన మార్గాన్ని చూపించండి. వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి మంచి వివాహాలను ఏర్పాటు చేయండి. ఉద్యోగాల కోసం చూస్తూ ఉన్న బిడ్డలకు ఉద్యోగాలను దయచేయండి. మరి అనేక చోట్ల చదువుచూ ఉన్న బిడ్డలకు మీరే వారి చదువుల్లో తోడుగా ఉండి వారి సహాయం చేయండి. పాడి పంటల్లో మీ యొక్క సహాయాన్ని అందించండి. మా ఉపదేశ గారిని, సంఘ పెద్దలను, మరిదల సభ్యులను, యూత్ వాళ్ళను ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించు దేవా. వారికి కావలసిన భాగ్యములను దయచేయండి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్టుగా ప్రార్థించుదము. ఏలిన వారు వారి నామస్తుతి మహిమల కొరకును, మన యొక్క వారి సత్య సిద్ధి ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించురు గాక. నిర్మల హృదయాలను ప్రేమించు సర్వేశ్వర, ఈ అర్పణల కరుణతో పవిత్రపరచమని మేము బ్రతిమాలుచున్నాము. మా ఆధ్యాత్మిక బలిని స్వీకరించి మీకు నిత్య కానుకగా తయారగునట్లు చేయుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పితా, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ చోటుడు మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము.
మీ వార్త అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితిరి. మమ్మ రక్షించుటకే మీరు పంపిన రక్షకుడు వారే. పవిత్రాత్మలను వారు శరీరము ధరించి కన్యక నుండి జన్మించిరి. మీ చిత్తమును నెరవేర్చుచు మీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు వారు హస్తములను చాచి స్లేవులో పాటుపడిరి. ఇట్లు వారు మరణమును జయించి పునర్జీవమును నిరూపించిరి. కనచండి, మోకాల మీద ఉండలేటువంటి వాళ్ళు నిలబడండి, కూర్చోవద్దు. దయచేసి అందరూ మోకరించండి. పావన పితా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రత కొటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమునవి మా కొరకు యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమ్మనందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. అనంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. మీకేనా స్తుతి ప్రార్థన, మీకేనా మీకేనా స్తుతి ప్రార్థన. ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులు. ఈరిన వారా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలిగిన ఆత్మ స్వస్థపను. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. సదస్సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు, సదస్సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథముపై తరలి వచ్చే క్రీస్తే అప్పడు కర్తరుడై మండుచున్న అగ్ని జ్వాల ఇతడే దివ్య మందసములో. హల్లెలూయా, 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 హల్లెలూయా.
హల్లెలూయా 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 ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చూశారు కదా ఆలయం లోపలి దివ్య బలి పూజ కార్యక్రమాన్ని, విన్నారు కదా ఫాదర్ గారి దివ్య వాక్యోపదేశాన్ని. మరోసారి మరో అద్భుతమైన దేవాలయంతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు సెలవు మరి.